పరిశ్రమలు, వాహనాల్లో వినియోగించిన ఇంజిన్ ఆయిల్, వాడేసిన టైర్లు ఇకపై వ్యర్థాలు ఎంతమాత్రం కావు. వీటి నుంచి కూడా ఆయిల్ తయారు చేస్తున్నారు. సంపద సృష్టితో పాటు భూ కాలుష్యాన్ని నియంత్రిస్తున్నారు. పారిశ్రామిక, ప్రజా అవసరాల కోసం సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది వాహనాలు, వాడి పాడేసే ఆయిల్, కాలం చెల్లిన టైర్లు ఇవన్నీ ఏదో రకంగా పర్యావరణానికి హాని కలిగించేవే. ఈ హానికర వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేసే యంత్రాలను రూపొందిస్తున్నారు కొందరు పారిశ్రామికవేత్తలు. వీటిలో టైర్ ముక్కలను 250 నుంచి 370 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వేడి చేస్తారు. ఒకసారి యంత్రంలో 8.5 టన్నుల టైర్లను ప్రాసెస్ చేస్తే 2975 కిలోల కార్బన్, 750 కిలోల ఐరన్, 3000 లీటర్ల ఆయిల్ వస్తుందని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. లీటర్ ఆయిల్ ను 35, కిలో ఐరన్ 16, కిలో కార్బన్ను 6 రూపాయల చొప్పున విక్రయిస్తూ వ్యర్థాల నుంచి రాబడి సాధిస్తున్నారు. ఈ తరహా పరిశ్రమలు విజయవాడ ఆటోనగర్లో 4, ఇబ్రహీంపట్నం మండలంలో 2 ఉన్నాయి. ఈ టైర్లు మేము బయట నుంచి తీసుకొస్తాం. విజయవాడ, వైజాగ్, చెన్నై, నెల్లూరు ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొస్తారు సార్. మాకు వేస్తారు. బ్యాచ్కి వచ్చేసి మన లబ్బర్ వేసేసి 8.5 టన్ను వేస్తాం సార్. 3 ఆయిల్ వస్తుంది సార్. 30% కార్బన్ వస్తుంది. ఒక 30 టన్ను ఐరన్ వస్తుంది. కార్బన్ వచ్చేసి సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకెళ్తారు వాళ్ళు బర్నర్ చేసుకోవడానికి. ఐరన్ వచ్చేసి రాయ్పూర్, ఛత్తీస్గఢ్ వాళ్ళు అక్కడ తీసుకెళ్తారు. ఆయిల్ వచ్చేసి చెన్నై, యూపీ వాళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు లోకల్గా వాళ్ళు వచ్చి తీసుకెళ్తా ఉంటారు. వాహనాలు, పరిశ్రమల్లో వాడి పాడేసిన ఆయిల్ ను రీసైక్లింగ్ చేస్తూ తిరిగి ఉపయోగించుకునేలా తయారు చేస్తున్నారు. వ్యర్థ ఇంజిన్ ఆయిల్ ను బ్యారెల్స్ లో పోసి హీటింగ్ ట్యాంకుకు మళ్లించి 120 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తారు. అందులోని నీరు, వ్యర్థాలను తొలగించి మరో హీటింగ్ ట్యాంకులోకి మళ్లించి 300 కిలోల బెంటోనైట్ పౌడర్ కలిపి 250 డిగ్రీల వరకు వేడి చేస్తారు. తర్వాత కూలింగ్ ట్యాంకులోకి మార్చి 100 డిగ్రీల వరకు చల్లబరుస్తారు. దీన్ని ఫిల్టర్ చేస్తే హైగ్రేడ్ ఆయిల్ తయారవుతుంది. దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేసిన ఆయిల్ ను వాహనాలు, లిఫ్టులు, ఇతర యంత్రాల కోసం వాడే గ్రీజును తయారు చేసేందుకు వినియోగిస్తారు. యూజ్డ్ ఆయిల్ అనేది ఇంతకు ముందర వచ్చేసి మన డ్రైనేజ్ లో వీటిలో పోసేవాళ్ళని. దానివల్ల వాటర్ పొల్యూషన్ బాగుండేది. ఇంతకు ముందర ఏంటంటే వీటిని ఫైరింగ్ గా కూడా యూజ్ చేసేవాళ్ళు. దానివల్ల కార్బన్ కంటెంట్స్ అనేవి పైకి చేరిపోయి ఓజోన్ లేయర్ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట. మనం రీసైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటేనండి, మేము వెళ్ళేసి సమ్ ప్రైస్ పెట్టి తీసుకోవటం వల్ల వాళ్ళు అనేది పర్టికులర్గా స్టోరేజ్ చేస్తున్నారండి. యూజ్డ్ ఆయిల్ని బెంటోనైట్ పౌడర్ ట్రీట్మెంట్ ద్వారా, బెంటోనైట్ పౌడర్ అనేది కర్ణాటక దగ్గర హిల్స్ ఫామ్లో ఉంటుందండి. అది న్యాచురల్ రిసోర్స్. ట్రీట్మెంట్ ద్వారా మేము ఈ ఆయిల్ అనేది చేస్తామండి. మళ్ళీ ఈ ఆయిల్ అనేది మనకి 90% గ్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళిద్దండి. పర్యావరణ హితానికి దోహదపడేలా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెట్టేవారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అధికారులు తెలిపారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్న పరిశ్రమల నిర్వాహకులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ప్రశంసించారు. ఇప్పుడు మనకి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది. దీనిలో సర్క్యులర్ ఎకానమీకి పెద్దపీట వేయడం జరిగింది. అలాగనే పర్యావరణ హితమైన ప్రోడక్టులు తయారు చేసే వాళ్ళకి కూడా దానిలో ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. పర్యావరణ హిత ప్రోడక్టులు చేసే వారికి వాటికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహకాలు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆల్రెడీ బ్యాన్ చేశాం. కానీ బ్యాన్ చేయగానే వచ్చే ఫస్ట్ క్వశ్చన్, సరే బ్యాన్ చేస్తే ప్రత్యామ్నాయాలు ఎక్కడ ఉన్నాయని. ఈ రోజు కనుక ఇగ్నైట్స్లో వచ్చి చూస్తే ఇక్కడ ప్రత్యామ్నాయాలు చాలా వరకు ఉన్నాయి మనకు. సో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంది, కార్న్ స్టార్చ్ నుంచి ప్లాస్టిక్ చేస్తున్నారు, అలాగే ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ నుంచి ప్లాస్టిక్ చేస్తున్నారు. ఆ ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసింది ప్లాస్టిక్ లాగా కనిపించినా కూడా వితిన్ 2-3 మంత్స్లో మట్టిలో కలిసి అది కాంపోస్ట్ అయిపోతా ఉంది. ఈవెన్ షాప్ వాళ్ళకైతేనేది, పబ్లిక్ వాళ్ళకైతేనేది ఇవన్నీ తెలియజేసి పబ్లిక్లో చైతన్యం తీసుకొస్తున్నాము. కంపల్సరీగా ఎన్టీఆర్ జిల్లాని వీళ్ళంత త్వరగా ప్లాస్టిక్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దడానికి కూడా మనం కృషి చేస్తాం.